తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తేరా, చాలా బాగున్నావు ఈ రోజు. అమ్మవారిలా అమ్మ కనబడుతున్నావు. బాబాయ్, పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. చాలా చక్కగా ట్రెడిషనల్ గా అలా కనిపించావు థ్యాంక్ యూ. ఈ పట్టు చీరలో. మా ఆయన కొని పెట్టించి అందుకనే అంత బాగుంది. ఓకే, ఎందుకంటే రేర్ గా కొంటారు. రేరుగా కొన్నా చూసావా, లక్ష్మీ కళ ఉట్టిపడింది. అందుకే అన్నాను లక్ష్మీ అమ్మవారిలా. థ్యాంక్ యూ. మేడ్ మై డే. బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్. రైట్. సిద్ధమంగళ స్తోత్రం చేసినటువంటి మహిమ, దాన్ని చెప్పటానికి అసలు మనకి మాటలు సరిపోవు, ఒక జన్మ సరిపోదు ఖచ్చితంగా. అంత సరళంగా ఉండేటటువంటి స్తోత్రం ఇన్ని అద్భుతాలు చేస్తుందా అని పరిచేలాగా, విస్మయానికి గురి చేసేలా చేస్తూ ఉంటుంది. అత్యద్భుతం. అందరికీ చెప్తాను, సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోండి చాలు, మీ జీవితాన్నే మార్చేస్తుంది. మిరాక్యులస్ స్తోత్రం అంటాను నేను. డెఫినెట్లీ, డెఫినెట్లీ. మరి అలా ఒకరి జీవితంలో అద్భుతమైనటువంటి మిరాకిల్ని చేసింది అని చెప్పి, అంటే ఆనందంతో వెక్కి వెక్కి ఏడుస్తూ కూడా, అంటే స్వామికి కృతజ్ఞతల్ని తెలియజేయటం కోసం పీఠానికి రావటం, మీకు చెప్పటం, మళ్ళీ ఒక్కసారి ప్రేక్షకులకు కూడా నాతో పంచుకుని ప్రేక్షకులకు కూడా నా ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో మీరు కాల్ చేయమన్నారు. మరి చేయనా? తప్పకుండా. ఆ తల్లి యొక్క అనుభూతి ఇప్పుడు మనతో పంచుకుంటారు. తప్పకుండా కాల్ చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను పద్మిని. జయ గురుదత్త అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. చెప్పండి. సో మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ని జరిగిందని మేడం చెప్పడం జరిగింది. అది ఏంటి, మాతో పంచుకుంటారా? ఇప్పుడు నేను అడగడానికి గల కారణం ఏమిటంటే, మీరు ఎలా అయితే దగ్గర అయ్యారో స్వామికి, మీరు ఇచ్చేటటువంటి మీకు జరిగినటువంటిది కనుక తెలిస్తే ఇంకో 10 మంది, ఖచ్చితంగా మీ అనుభవం ఇంకో 10 మందికి తెలిస్తే ఇంకో 10 మంది దగ్గర అవుతారు స్వామికి అన్న ఉద్దేశంతో అడగడం జరుగుతోంది. చెప్తానమ్మా. చెప్పండి. 2001 మన కరోనా టైం అన్నమాట, సెకండ్ వేవ్ టైం. 2021. యా. సో అప్పుడు అమ్మ ఈ గురు పౌర్ణమి టైమ్స్ లో అమ్మ ఇలా సిద్ధమంగళ స్తోత్రం పరిచయం అంటే ప్రచారం చేస్తున్నారు. అలా నాకు వీడియో కనిపించింది అనమాట. ఒక ఛానల్లోనో ఎక్కడో అమ్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. సో అది నేను వర్క్ చేస్తాను. సో అది వినుకుంటూ అమ్మది ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను అనమాట. సో అలా నేను సిద్ధమంగళ స్తోత్రం నాకు 2021 అమ్మ ద్వారా పరిచయం అయింది నాకు. సో అలా నేను ప్రెగ్నెంట్ 4th మంత్ లో ఉన్నప్పుడు నేను ఈ వీడియో చూసాను. సో అమ్మ చెప్పినాక నేను ఎందుకు అది కనెక్ట్ అయ్యాను అనమాట బాగా, ఇది చదవాలి అని చెప్పేసి. సో 4th మంత్ నుంచి చదవడం స్టార్ట్ చేసా. ఎవ్రీ డే చదివేదాన్ని అనమాట. ఎన్ని టైమ్స్ అని పెట్టుకోకుండా ఇలా చదువుతూ మార్నింగ్ నుంచి పడుకునే వరకు అలా చదువుకుంటూ ఉండేదాన్ని. అట్లా 8th మంత్ లో నాకు డెలివరీ అయింది. సడన్ గా నాకు ఉమ్మ నీరు అనేది లీక్ అయిపోయింది అనమాట. సడన్ గా ఎర్లీ మార్నింగ్ 8 o'clock కి బ్రేక్ అయిపోయాయి వాటర్. సో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. సర్జరీ చేయాలి, బేబీని తీయాలి, లేకపోతే ప్రమాదం అంటే 8th మంత్ లో నాకు డెలివరీ అయింది. ఇంత కష్టం 8th మంత్ లో, ఇదర్ 7th మంత్ లో ఓకే, 9th మంత్ లో ఓకే, కానీ 8th అసలు పిల్లలు అనేది బతకరు, చాలా కష్టం. అవును, అవును. అట్లాంటిది 8th మంత్ లో డెలివరీ అయింది. పాప ఎంత బాగుంది, హెయిర్ అంతా, పాప చాలా క్యూట్ గా ఉంది. సో పాపకి అంటే నెలలు తక్కువ పుట్టింది కాబట్టి వెయిట్ కూడా బాగా పుట్టింది. 3 kgs పుట్టింది. 8th మంత్ లో 3 kgs ఉందా? 3 kgs పుట్టింది. బ్యూటిఫుల్. పుట్టింది. తర్వాత పాపని నేనేమో ఇక్కడ మ్యాక్స్వెల్ లో డెలివరీ అయ్యాను. పాపని మాసప్ ట్యాంక్ నైస్ ఫౌండేషన్ అని చెప్పి NRI హాస్పిటల్స్ అన్నమాట అవి. సో మాసప్ ట్యాంక్ దగ్గర అక్కడ పెట్టాలి పాపని. ఒక ఇంక్యుబేటర్ లో పెట్టాలి అన్నారు. పెట్టారు. పాప పుట్టిన తర్వాత ఫీడింగ్ ఇస్తుంటే పాప తీసుకోకుండా రిటర్న్ వామిటింగ్ చేసేస్తుంది అనమాట. సో ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేస్తే 8th డే కి 8th మంత్ లో పుట్టింది. 8th డే కి సర్జరీ అయింది మా పాపకి, ఇంటెస్టైన్ కి. ఇంటెస్టైన్ కి సర్జరీ అన్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను ఒకటే నమ్మకం, స్వామిని స్మరిస్తూనే ఉన్నాను. దత్త, స్వామి, బాబా నువ్వే రక్ష, సదా నువ్వే రక్ష. నాకు గట్టి నమ్మకం అన్నమాట. స్వామి నన్ను కాపాడతారు. ఎందుకంటే పిల్ల దక్కింది, ఇంత బానే ఉంది, ఇంక ఇది కూడా బానే ఉంది అని నమ్మాను. 8th డే కి సర్జరీ చేశారు. వచ్చిన డాక్టర్ కూడా 82 years డాక్టర్, NCK రెడ్డి గారు. మీకు గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది. నీలోఫర్ DN గా చేశారు ఆయన.
ఎన్సికే రెడ్డి గారు. ఉమ్. ఆయన సర్జరీ చేసేటప్పుడు ఇంత పెద్ద పెద్ద రుద్రాక్ష వేసుకొచ్చారు. బాబా బాబా. మెడలో ఇంత పెద్ద రుద్రాక్షలు వేసుకుని ఆయన రూమ్ లో కన్సల్ట్ అయ్యేటప్పుడు అనస్థీషియా ఇచ్చేటప్పుడు చూస్తే పెద్ద పెద్ద బాబా విగ్రహం, ఇంత పెద్ద రుద్రాక్ష మాల వేసుకుని నీ బిడ్డకి ఏం కాదు నేనున్నానని మాట చెప్పి లోపలికి వెళ్లి సర్జరీ చేశారు. నా బిడ్డ బతికింది. ఆయన బయటకు వచ్చి చెప్పారు, నేను 82 years సర్వీస్ లో నీ బిడ్డది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అమ్మా, పేగు మొత్తం లోపల పాడైపోయింది, బట్ నీ బిడ్డ బతికింది, బతుకుతుంది అని చెప్పారు వచ్చి బయటికి. ఆన్ టేబుల్ కూడా చెప్తా అన్నారు. అది అంటే అది బయటికి పెట్టాలా పేగు లోపల పెట్టాలా ఏంటి అనేది కూడా నేను చెప్పలేనమ్మా, నేను చూసి చెప్తాను అని చెప్పారు. ఆపరేషన్ అయినాక ఆయన 82 years సర్వీస్ లో దిస్ ఇస్ ద వరస్ట్ కేసు అంట, అండ్ సక్సెస్ అయిన కేసు కూడా అంట. సో అలా అయింది. 4 years ఇప్పుడు బాగా నడిచింది. ఎవ్రీ ఇయర్ నేను ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. హీ విల్ అంటే తనకు తను ఏమంటారు ఆనందపడతారు అనమాట నా పాపను చూసి. అంటే ఆయన వైద్యంలో ఒక మంచి క్రిటికల్ కేసు ఇలా అయిందంటే ఆయనకి ప్రౌడ్ కదా. ఎవ్రీ ఇయర్ మేము బర్త్డే ఫస్ట్ దత్తస్వామి దగ్గరికి వెళ్తాము, సెకండ్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో ఆయన చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు. సో ఇప్పుడు 4 years బాగానే ఉందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది బాగా కంటిన్యూ చేస్తున్నా. అమ్మ చెప్పినట్టు నేను కంటిన్యూ సిద్ధమంగళ సూత్రం ఎవ్రీడే, నాన్ వెజ్ కూడా మానేస్తాను స్వామి కోసం. 4 years నేను నాన్ వెజ్ మానేసి మొత్తం స్వామికి సరెండర్ అయిపోయాను నేను. సో ఎవ్రీడే చదువుకుంటాను. ఎవ్రీ పౌర్ణమికి, అమావాస్యకి, అష్టమికి అమ్మ చెప్పినట్టు 11 times చదువుకుంటాను. 11 పుష్పాలతో, డిఫరెంట్ పుష్పాలతో అన్ని అమ్మ చెప్పినట్టు ఫాలో అవుతాను. సో అది 4 years అయింది. మొన్న రీసెంట్ గా సెప్టెంబర్ మొన్న 2025 లో పాపకి ఫీవర్ వచ్చిందని చెప్పి మెడికవర్ కి తీసుకెళ్లాము. మెడికవర్ లో మొత్తం ఎగ్జామినేషన్ అంతా చేశారు. తనకి రెస్పిరేటరీ అనేది ఎక్కువ బ్రీత్ తీసుకుంటుంది. మన 1 second లో అడల్ట్స్ అనే వాళ్ళు ఏమంటే 40-45 తీసుకుంటారు, బేబీస్ ఏమో 36 అలా తీసుకోవాలి అంట. సో తను ఏమంటే ఎక్కువ తీసుకుంటుంది, 50-60 తీసుకుంటుంది. ఇది నార్మల్ గా లేదని చెప్పి మెడికవర్ తీసుకెళ్తే మెడికవర్ లో డాక్టర్ చూసారు, జనార్దన్ రెడ్డి డాక్టర్. తను ఏం చెప్పారంటే ఇక్కడ అడల్ట్స్ కుందమ్మా, చైల్డ్ కి లేదు. సో మీరు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బంజారాస్ రోడ్ నెంబర్ 10 కి వెళ్ళండి అని చెప్తే శృతి బల్లా అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సెప్టెంబర్ 22 మార్నింగ్ వెళ్ళాము. నైట్ కి అడ్మిట్ చేశారు. అడ్మిట్ అవ్వాలమ్మా ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. అడ్మిట్ చేసాము. సెప్టెంబర్ 22 నైట్ midnight 11:54 కి మా పాపకి హై ఫీవర్ వచ్చింది. నేను టెంపరేచర్ చెక్ చేస్తున్నా, నర్సుని పిలుస్తున్నా. ఎగ్జాక్ట్ 12:10 కి నా పాప ఇట్లా ఫిట్స్ వచ్చి కొట్టుకుని పడిపోయింది బెడ్ మీద. పడిపోయి ఆగిపోయింది. అసలు ఇంకా కదలట్లేదు, ఏం చేయట్లేదు. నాకు అసలు డాక్టర్ పిలవాలి ఇవేం లేవు నా మైండ్ లో. ఆ టైంలో అక్కడ ఆ నిమిషంలో స్వామి నేను నిన్ను నమ్ముకున్నా, నేను నీకు నిన్నే నమ్ముకున్నాను, నేను స్మరిస్తున్నాను, నువ్వు నా ఇంట్లో ఉన్నావు, నా మనసులో ఉన్నావు, నా బిడ్డను ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వే అనుకున్న 5 minutes కి నా పాప అని శ్వాస తీసుకుంది. పునర్జన్మ అలా తీసుకుంది. అంటే అంతకు ముందు శ్వాస లేదా అండి? లేదు, అసలు మాట్లాడట్లేదు. నేను ముక్కు దగ్గర చేయి కూడా పెట్టి చూసాను. నేను శ్వాస లేదు, అసలు శ్వాస లేదు, తెలియట్లేదు. కాళ్ళు చేతులు బరువు ఎక్కువైపోయినాయి. అసలు నాకు డాక్టర్ పిలవలేదు ఫస్ట్, నేను నర్సుని పిలవట్లేదు నేను ఎవరిని. మా హస్బెండ్ ఇక్కడ అటెండెన్స్ కి ఇస్తారు కదా బెడ్, అక్కడ పడుకున్నారు అప్పుడే ఆయన. నేను పాపని చూసి టెంపరేచర్ ఎక్కువ అవుతుందని టెంపరేచర్ చెక్ చేసా, కొట్టుకుని అట్లా అయిపోయింది. నేను ఎవరిని డాక్టర్స్ పిలవట్లేదు, నేను మనసులో స్వామిని స్మరిస్తున్నా. ఎందుకంటే నా నమ్మకం హీఈస్ ద సుప్రీం. నా మనసులో ఏంటంటే హీఈస్ ద సుప్రీం. ప్రాబ్లమ్ ని స్టాప్ చేసే డాక్టర్స్ ని కాదు, డాక్టర్స్ ట్రీట్ చేయగలుగుతారు కానీ సొల్యూషన్ తేలేరు. నా నమ్మకం అది, స్వామి ఇస్ ద సుప్రీం అనేది నా మనసులో బాగా దృఢ విశ్వాసం. కోరుకున్న 5 minutes కి నిజంగా చెప్తున్నానండి, దత్తుడి సాక్షిగా దత్తుడి మీద ప్రామిసెస్ చెప్తున్నా, హీఈస్ ది సుప్రీం. అమ్మ చెప్తారు ప్రతి విషయము. అమ్మ మనల్ని ఏమీ చేయమన్నట్లే, మన ఇంట్లో కూర్చుని మనం చేసుకోగలిగితే చెప్తున్నారు, ఇది చేయండి అది చేయండి అని చెప్పట్లేదు. అమ్మ చెప్పింది మనం నిజంగా ఫాలో అయితే నిజంగా మిరాకిల్స్ అవడం ఖచ్చితంగా జరుగుతాయి. దాని తర్వాత ఏమైంది? అమ్మాయి శ్వాస తీసుకుంది తర్వాత
తీసుకుని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఉమ్, ఒక 11 days ఉన్నాము. ఉమ్, ఇన్ఫెక్షన్ తీసేశారు ఉమ్, డాక్టర్స్. ఉమ్, సో కిడ్నీస్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. ఉమ్, రైట్ కిడ్నీ 37% వర్క్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఉమ్, ఓకే. లెఫ్ట్ కిడ్నీ 67%, 63% వర్క్ అవుతుంది. ఉమ్, బట్ డాక్టర్స్ యాక్చువల్లీ డయాలసిస్ అన్నారు. ఉమ్, ఫస్ట్ మేము వెళ్ళిన వెంటనే ఉమ్, డయాలసిస్ లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు. ఉమ్, అలాంటిది ఆ రోజు ఆ నిమిషం తర్వాత నుంచి ఉమ్, వి కెన్ గివ్ మెడిసిన్స్, వి కెన్ సర్వైవ్ హర్ విత్ ది మెడిసిన్స్ అని చెప్పారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంది పాప? ఇప్పుడు ఓకే, మెడిసిన్స్ వాడుతున్నాము. ఓకే. రైట్ అయితే 37% వర్క్ అవుతుంది. ఉమ్, బట్ ఇప్పటికీ నా నమ్మకం, ఉమ్, నాకంటూ ఒక కర్మకాలం అనేది ఉంది. ఉమ్, ఆ తప్పే వరకు ఇది మెడిసిన్స్ వాడతాను. ఉమ్. ఆ తర్వాత స్వామి ఇది ఎలా వచ్చిందో అలా పోతుందని నా దృఢ విశ్వాసం. చాలా చాలా సంతోషం అమ్మా. ఇంత కష్టకాలంలో దేవుడి పాదాలని పట్టుకొని ఉండటం ఉంది చూసారా, అసలు భక్తి అదే. చాలా చాలా సంతోషం. మీ బిడ్డకి ఆ స్వామి రక్ష ఎప్పుడు ఉండాలని స్వామి వాళ్ళ మనస్ఫూర్తిగా ఇంటికి కోరుకుంటున్నాను. వెళ్తున్నారు ఇప్పుడు. ఉమ్, స్వామి వాళ్ళ ఇంటికి పల్లకి వెళ్తున్నారు. సేవ పల్లకి చేసి. సేవ ఫస్ట్ ఆ, అసలు వెంటనే పల్లకి సేవ తను సేవ. చేయించుకుంటాను. అద్భుతం. నేను అన్నాను ఎవరింటికైనా ఆపైనా మీ ఇంటికి వస్తారు స్వామి అని చెప్పాను. అద్భుతం అవసరం అద్భుతం. అది. చాలా చాలా సంతోషం అండి. పిల్ల బాగుంటుంది, మీ బిడ్డ బాగుంటుంది. ఓకే, మీరు ఎలాగో Thank you ధైర్యంగా అండి. ఉన్నారు, మేమేం చెప్పక్కర్లేదు. అయినప్పటికీ చాలా చాలా సంతోషం. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. అద్భుతం అక్క. అసలు అసలు ఏం చెప్పాలో ఎంతటి తెలియనటువంటి. పునర్జన్మ. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఉమ్, ఒక ఇంత నాకు ఆశ్చర్యానికి, అంటే ఆశ్చర్యం కాదు అసలు, ఉమ్. స్వామి ఉన్నారు అని తెలపడానికి ఇంతటి నిదర్శనాలు. నమ్ముకున్న అంటే వాడిని అసలు ఎటువంటి పరిస్థితుల్లో వదలడు స్వామి. వదలడు వదలడు. పాప. చాలా మంది అడుగుతారు కూడా పద్మిని, అంటే దీనికి కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఉమ్, ఎలా అంటే ఎక్కువ పూజ చేసినా మరి మా పిల్లల్ని ఎందుకు బ్రతికించలేదు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సంఘటన కూడా జరిగింది, అది చాలా బాధాకరం, నీతో షేర్ చేసుకుంటా. అది నీకు చెప్పాలి. ఉమ్. అయితే అది వాళ్ళ డెస్టినీ రాసి పెట్టుంది. ఇంకా అంతే. ఉమ్, వాళ్ళ డెస్టినీ రాసి పెట్టుంది. ఏదో ఇంకా ఈ తల్లిదండ్రుల కోసము కొన్ని రోజులు అలా స్వామి ఉంచారు. ఇప్పుడు తిన విషయంలో కొంతమంది విషయంలో నేను కర్మ తిరిగి రాయగలను అని ఉమ్. చెప్తారు స్వామి. మన నమ్మకం కూడా కదా. ఎంత కొంతమంది త్రికరణ విషయంలో శుద్ధిగా నమ్మాము. నా స్మరణ చేసిన వాళ్ళని నా స్మరణ చేసిన వాళ్ళని నా మీద నమ్మకం ఉన్న వాళ్ళని ఎప్పటికీ నేను విడిచిపెట్టను. కానీ మీ నోట నా స్మరణ, ఎవరి నోటైతే నా స్మరణ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఎల్ల వేళలా నేను రక్షణగా ఉంటానని చెప్తారు. అద్భుతం. నేను ఇలాంటి వాక్యాలు పదే పదే అందుకే చెప్తుంటాను. ఉమ్, ఉమ్, ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి ఉమ్. ఈ వాక్యాలు, ఖచ్చితంగా. స్వామి చెప్పిన వాక్యాలు. సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆవిడ అలా పట్టుకుని ఉన్నారు. సిద్ధమంగళ స్తోత్రాన్ని, స్వామి మీద విశ్వాసాన్ని, ఉమ్, స్వామి యొక్క నామస్మరణని విడిచిపెట్టలేదు. ఆవిడ డాక్టర్ గుర్తు రాలేదు అక్కడ, ఉమ్. స్వామి స్వామి గుర్తొచ్చారు. గుర్తొచ్చారు. ఈ సుప్రీం అని సుప్రీం అడుగు. ఒట్టు అని ఆవిడ ఒక ఉమ్, ఆవిడ ఆర్ద్రతతో యొక్క చెప్తున్నారు. ఆతృతతో అనుభూతి ఎలా పంచుకున్నారంటే ఏ Yeah. విధంగా ఆవిడ కృతజ్ఞత తీర్చుకోవాలో తెలియదు. ఉమ్. అందుకే ఆవిడ పల్లకి అనగానే ఫస్ట్ స్వామి వీళ్ళింటికి వెళ్ళాలి అని అనిపించింది నాకు. అంటే ఎలా అయినా సరే Yeah. వీళ్ళింటికి వెళ్ళాలి ఆ పాప కోసం Yeah. అని నాకు కూడా అనిపించింది. చాలా చాలా మనస్ఫూర్తిగా. సంతోషం. సో ఖచ్చితంగా మీరు చెప్పారు. ఒకసారి కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్పండి. ఎప్పుడెప్పుడు సిద్ధమంగళ స్తోత్రాన్ని ఏ తిథుల్లో ప్రత్యేకంగా చేసుకోవాలి? ప్రత్యేకంగా సిద్ధమంగళ స్తోత్రాలని గురువారాలు, ఏకాదశి తిథి, అష్టమి తిథి, చిత్తా నక్షత్రము, ముఖ్యమైన తిథులు. పౌర్ణమి అయితే ఇంకా చాలా ఇష్టం. ప్రతి పౌర్ణమి ఒక్కొక్క అవతారం దత్తాత్రేయ స్వామిది. అవును. అలా అలా మనం ఇంటింటికి వెళ్ళి కూడా సిద్ధమంగళ స్తోత్రాలు చేస్తున్నాం. అవును. ఇంకా కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు 318లో ఉమ్. దగ్గర దగ్గర 50 వరకు వచ్చాము. ఉమ్. ఇంకా ఉన్నాయి ఉమ్. మనం చేయాల్సినవి. కావాలి అనుకుంటే లత గారు ఇంటికి వచ్చి చేయిస్తారు. కాంటాక్ట్ చేయండి. మీరు ఏ ఊరైనా సరే చక్కగా స్వామినిచ్చుకుని పాదుకలు పుచ్చుకొని మరీ వస్తారు. సో కాంటాక్ట్ చేయండి. అది అలా అద్భుతం. సిద్ధమంగళ స్తోత్రము వాళ్ళ యొక్క కష్టం కోసం లేదా స్వామి యొక్క అనుగ్రహం కోసం మనం వెళ్తూ ఉంటాము. Hmm. స్వామి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను Right, పద్మిని. right. ఆ విషయం అయితే నీకు తెలుసు. ఖచ్చితంగా. ఏ మూలకైనా వెళ్తూ ఉంటాను. ఈ సిద్ధమంగళ స్తోత్రం వల్ల వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటాం. ఖచ్చితంగా. అద్భుతం అక్క. బా ఏం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. స్వామి అండ అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటున్నాను. చిన్న పాపని రక్షించాలి. Hmm. ఆ పాప దినాభివృద్ధి మనందరం చూడాలి. Hmm. దత్తస్వామి రక్షణలో ఆ అమ్మాయి పెరగాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా పాపని బ్లెస్ చేయండి. రైట్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.